యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు ఓం దశాంగగులోపేతం సుగంధం సుమనోహరం ధూపం వ్రతే భేష సర్వదేవ నమస్కృతః ధూపమాగ్రాపమయామి కృతాభద్య సంయుక్తం భక్తినా జ్యోతిటం ప్రియం దీపం వ్రతే భేష త్రైలోక్యం దివ్యాపం ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరశుద్ధాచమనీయం సమర్పయామి ఓం శాఫలినీ వ్యాకరా పుష్పాయశ్చ పుష్పినే బృహస్పతి ప్రసూతస్థానో మోక్షద్వగోసః దీనికి పుష్పాయ పుష్పిని బృహస్పతి కాంట్రాక్టర్ కొట్టడా ప్రజలు కొడితే అందరూ కొట్టాడు ప్రజాప్రతినిధులు కొడితే కాదు అంటే పాలించే కొట్టరా బక్క ఉన్నా గట్టి ఓం గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణే ఈశ్వరీగుం సర్వభూతానాం తావిహోపక్వహే శ్రియం మనసక్కామభాకూతిం భాజస్సత్యవశీమహి పశూనాం రూపమన్యస్యామహి శ్రీశేతామిదః కర్తమేన ప్రజాభూతా మహి సంభవకర్తమా ఆనందకర్తమశ్చైవాచిక్లీతతి విశ్రుతారుషయస్తే త్వః పుత్రా స్వయం శ్రీరేవ దేవత పద్మాసనే పద్మభూరో పద్మాక్షి పద్మసంభవేత్ తేన సౌఖ్యం లభామ్యహం ఓం ధ్రువంతే రాజావరణో బృహస్పతి ధ్రువంతే సర్వం బ్రహ్మేణ హవిషా దేవా హవేతదబ్రహ్మన్ అన్న ఇచ్చాను అన్న అన్న దేవి సామా ఉద్వాదు సరస్వతి ఓం జాతవేదతే సర్వసోహనాది యోగిరాది వేదః వనపరిషది దుర్గాని విశ్వధావేవ సింధుం దుర్గాస్యంతి కామన్నివర్ణాం తపదాదివృత్తి పైరోదరీం గర్వఫలేన దుష్టః దుర్గాం దేవీ ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు
ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా వచ్చిన అన్నగారికి మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయ బృందం తరఫున గ్రామస్తుల తరఫున యూత్ తరఫున మా భవానీ మాతల అన్నయ్యల తరఫున అందరికీ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. సో మీరు మాకు వచ్చి ఇంత టైం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. మా పాఠశాలలు చూసినట్లయితే దాదాపు 150 మంది వరకు విద్యార్థులు ఉన్నారన్న. సో మా పాఠశాలలో 3 మాత్రమే పక్కా గదులు ఉన్నాయి, ఒక 3 రేకుల షెడ్యూల్ నడుస్తుందన్న. మాకు తక్షణమే ఒక 4 కొత్త రూమ్స్ అవసరం ఉందన్న. దయచేసి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తారా, మరి మీ పరపతిని ఉపయోగించి ఏదైనా పరపతిని ఉపయోగించి తప్పకుండా మాకు ఒక 6 గదులు శాంక్షన్ అయ్యేటట్టు చేయండి అన్న. ఇంకొక ముఖ్యమైన కొరత ఏంటంటే మాకు వాష్రూమ్స్ కానీ మూత్రశాలలు కానీ మరుగుదొడ్లు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయన్న. మీరు మాకు తెలుసు మీరు ఎన్నికైనా మొట్టమొదటిసారే మా ఆర్మూరు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మూత్రశాలను దర్శించి మీ సొంత నిధులతో మొత్తం కానీ మరుగుదొడ్లు కానీ తక్షణమే కొద్దిగా నిధులు కేటాయించి వాటిని మరమ్మతులు చేయించి కొత్త వాటి కళ తీసుకొస్తారని. మా పిప్రి పాఠశాల ఇంతకుముందు చూసినట్లయితే దాదాపు మనం స్థానిక ప్రధానోపాధ్యాయులు అలాగే గ్రామస్తులు స్థానిక లీడర్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఈరోజు పిప్రి ఉన్నత పాఠశాలలో ఏదైతే సాంక్షన్ ఈ ల్యాబ్ను ఇనాగ్రేషన్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది. ఇది ప్రతి ఉన్నత పాఠశాలలో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక థియరిటికల్ పార్ట్ పిల్లోడు నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ప్రయోగం చేసి తప్ప సంపూర్ణంగా అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మనకు సాంక్షన్ అయినటువంటి ల్యాబ్ను ఈరోజు గౌరవ పెద్దలు ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మరి ఈ పాఠశాల మంచి పూర్వవైభవం పాఠశాల. సో రాను రాను కొంచెం స్ట్రెంత్ పెరుగుతున్న సందర్భం తగ్గుతున్న సందర్భం 2 ఇయర్స్ నుంచి కొంచెం మళ్ళీ స్ట్రెంత్ పెంచుకున్న సందర్భం. ఈ మధ్యలోనే పెద్దలు ప్రమోషన్పై వచ్చినటువంటి నవీన్ గారు హెడ్మాస్టర్ ప్రమోషన్పై రావడం జరిగింది. సో పాఠశాలకు సంబంధించిన సమస్యలు ఏంటి అని అంటే వాస్తవానికి రూమ్లో కొరత ఉంది. సో రూమ్లో కొరత ఎందుకు ఉంది అని అంటే 6 రూములు శాంక్షన్ అయి ఉండేది 2012-13లో శాంక్షన్ అయి ఉండేది. యాక్చువల్గా 9-10లో శాంక్షన్ అయింది. 12-13 దాకా ఆ డబ్బులు అట్లనే అకౌంట్లో అట్లనే ఉండిపోయాయి. సో అప్పుడున్నటువంటి స్థానిక నాయకులు కానీ లీడర్లందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది, కానీ ఎవరు కూడా కట్టడానికి ముందు కాదు. అది గౌరవ ముచ్చన్న గారికి వీళ్ళందరికీ తెలిసి ఉంటారు. అందుకే గవర్నమెంట్ చూసినట్టు ఏదైతే మనకి అమౌంట్ ఉందో దాన్ని ఏ స్కీమ్ అయినా కూడా తక్షణం వినియోగించుకోవాలి. మనకి వినియోగించుకుంటే కనుక మనకి నెక్స్ట్ సోర్స్ అవకాశం ఉంటుంది. సో అది వినియోగించుకోకపోవడం వల్ల అది రిటర్న్ వెళ్ళిపోయింది. అట్లా మనకు కూడా చాలా స్కూల్ వెళ్ళిపోయింది. కట్టుకున్న వాళ్ళకి సక్సెస్ అయిపోయారు. సో కాబట్టి దయచేసి ఏదైనా స్కీమ్స్ వస్తే కనుక ఇప్పుడు ల్యాబ్ ఉంది, ల్యాబ్ స్టార్ట్ చేయకపోతే ల్యాబ్ డబ్బులు వెళ్ళిపోతుంది. ఇన్ టైంలో స్పందించి స్టార్ట్ చేశారు కాబట్టి ఓకే. సో అట్లా ఏ స్కీమ్లు వచ్చినా కూడా ఏ శాంక్షన్ అయినా కూడా మీరు ఇన్ టైంలో స్పందించేసి గ్రామస్తుల యొక్క సహకారం తీసుకొని దాన్ని స్టార్ట్ చేసుకుంటే కనుక ఎమ్మెల్యే గారు రాకేష్ గారికి ముందున్న గ్రామ ప్రజలకు వచ్చడానికి ముఖ్యంగా గ్రామ ప్రజలు మరియు విద్య కేంద్రం అది ముందు తెలాలి. చదువు చెప్పేటోడికే అది తెలకుంటాయి, చదువుకుంటాడు తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ పదిగోడు విలేజ్లల్లో 52 మంది పెరిగింది. ఎందుకు తీసుకుంటాం? దేనికి?
లక్షల కొద్ది సార్లు అవినీతి కమ్ముకున్న సమాజం. మారంపల్లి గ్రామంలో 22 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 22 మంది స్టూడెంట్స్కు ముగ్గురు టీచర్, నెలకు 3 లక్షల రూపాయలు సార్, 3 లక్షల రూపాయలు సార్. తర్వాత ఇంకా క్లీనింగ్ కూడా సుమారు 14 లక్షలు, 36 లక్షలు, సంవత్సరానికి 50 లక్షలు ప్రభుత్వం స్పెండ్ చేస్తుంది. ఆ 22 మందిని నందిపేట మంచి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, రిజల్ట్ సెక్టర్ స్కూల్, ఇంగ్లీష్ గడగడలాడి మాట్లాడే స్కూల్ చేసిన మాకు 6 లక్షలు ఖర్చు వస్తుంది. ₹30,000 ప్రైవేట్ వాళ్ళు అందరూ వచ్చారు, గవర్నమెంట్ టీచర్లు వస్తే అడిగిన మీరు స్కూళ్ళలో నందిపేట స్కూల్లో 30,000 రూపాయలు తీసుకుంటారు. 30,000 రూపాయలు తీసుకునే ఫీజులో మళ్ళీ అలా మీరే చెప్పడం చదువు అంటే మీరే కావచ్చు, మీలాంటివి చదువుకున్న వాళ్ళు కావచ్చు. ఎక్కడనో పేగు దిగిపోయింది, తల్లికి బిడ్డకు పేగు. ఎట్లయితే తల్లికి పేగు దిగిపోయింది బిడ్డ బతకదు, అది సర్జనే కత్తిరించాలి, లేదు తెలివైన మంత్రసాన్ని కత్తిరించాలి. నమ్మకం పోయింది. మీరు ఇవన్నీ చెప్తున్నారు చూడు, అసలు మన ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, ప్రభుత్వం మీద, విద్యా వ్యవస్థ మీద నమ్మకం. దీనికి ఎక్కడో మార్పు రావాలి. ఎన్ని క్లాస్ రూమ్ కడితే మస్తు. ఇప్పుడు నిన్ననే ఎక్కడో మండలంలో 5 స్టూడెంట్స్, 9 మంది టీచర్లు. ఏం చేయాలి? 12 రూమ్ల మీద రూములు కట్టిపిస్తారు రేపే. నమ్మకం ఎట్లా చేస్తారు మీరు చెప్పండి? 9 మంది టీచర్లు, 5 స్టూడెంట్స్, అందులో ఒకడు 6th క్లాస్లో, ఒకటి 7th క్లాస్లో, ఒకటి 8th క్లాస్లో, ఒకటి వాళ్ళ క్లాస్కి ఒక్కడే. మళ్ళీ 9 మందికి నెలకు 9 లక్షలు. మళ్ళీ మీకు ప్రమోషన్లు ఇవి, మాకు జీతాలు. వ్యవస్థ మ్యాక్సిమం కూలిపోయింది. ఏదో ప్రజల్ని మోసం చేస్తున్నాం. వాళ్ళు అబద్ధాలు వినడానికి ఇష్టపడుతున్నారు. మీకు చేస్తాం చెప్పండి, మీరు చేస్తాం. బాత్రూమ్లు కట్టితే క్లీన్ చేసుకోండి, చెట్టు పెడితే నీళ్లు పోయారు, మధ్యాహ్నం అన్నం అంటేనేమో పురుగులు వస్తాయి. మేము ఎక్కడ కంట్రోల్ చేయాలి? నీతి నిజాయితీ పోయిన సమాజం. ఎంతమంది అధికారులు మంచి వాళ్ళు ఉన్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు, ఏం చేయగలుగుతాం? చెట్టు పోస్తే నీళ్లు పోసడం లేదు, అన్నం వండుతుంది పురుగులు అన్నం, తింటే సాంబార్ల కారం పొడి. కానీ మాకు జీతాలు కావాలా, మీకు జీతాలు కావాలి. నెలకు కొంచెం 1 తారీఖు జీతం, నాకు 2,50,000 వస్తుంది, మీకు లక్ష. మా పిల్లగాళ్ళు అమెరికాలో చదువుకుంటారు, మీ పిల్లగాళ్ళు నారాయణ చైతన్యలో చదువుకుంటారు. ఎలా ఇట్లా అయితే? కాబట్టి మీరు మారండి. మీరు ఎలా తీసుకొస్తారు? ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటే ప్రైవేట్ స్కూల్ అతను ఎట్లా నడిపిస్తున్నారు? ప్రైవేట్ స్కూల్ అంటే వాడికి జీతాలు ఇవ్వాలా, వాడి కరెంట్ బిల్ కట్టాలా, స్వీపర్కి ఇవ్వాలా, మార్నింగ్ 10కి అయితే 8కి పోతాడు స్కూల్ ఓనర్, ఫ్రెండ్స్ని పెట్టుకుంటాడు చదువుకున్న నిరుద్యోగం. అంటే మనకన్నా ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు ఇంత విశాలమైన స్థలం, ఇంత ఓపెన్ ప్లేస్ ఏ ప్రైవేట్ స్కూల్లో చూపించండి, మీరు చూపించండి. ఇంత గాలి, ఇంత వెలుతురు. కాబట్టి దయచేసి సౌకర్యాలు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. ప్రభుత్వాలు ప్రజాకర్షణ పథకాలకు ఓట్లు పిల్లలకు మళ్ళీ చెప్పాను కదా, పిల్లలకు ఓట్లు లేదే పెద్ద సమస్య అయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే, ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్కి ఐఏఎస్ ఆఫీసర్ తయారు, ఒక సివిల్ సర్వీసెస్ని తయారు చేయండి. 33 మంది కలెక్టర్లలో తెలంగాణలో 29 మంది కలెక్టర్లు ప్రభుత్వ స్కూళ్ళలో చదవలేదు. ఎందుకు రావాలి ప్రభుత్వ స్కూల్లో? మన పిల్లలేమో కార్పొరేట్ కాలేజీలో చదువుతారు, టీచర్ల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు. వాడెందుకు వస్తాడు? కూలైనా సరే ఆడు కూడా మళ్ళీ కలెక్టర్ కావాలి. ఇదంతా కొద్దిగా వ్యత్యాసం. ఇప్పుడు వచ్చిన ఈ 30 ఏళ్ళలో వచ్చిన మార్పు. అంతకుముందు మనం అందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఎస్సీలు, బీసీలు, ఓసీలు, 20 ఎకరాలు ఉన్న రైతు కొడుకు, ఆ ఊర్లో కూలోడు కొడుకు కూడా ఒకటే స్కూల్ చదువుకున్నాం. కానీ ఇప్పుడు భేదాలు ఎక్కువైనాయి, మనకు కనబడని భేదాలు. కాబట్టి విద్యా వ్యవస్థ మౌలిక వసతులకు ప్రయత్నం చేస్తాం. మౌలిక వసతులు చేసిన స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఎక్కడ పెరుగుతుంది? అది నాకు ఒక్క సంవత్సరం. ఇప్పుడు నేను ఒక స్కూల్ పెడితే 17 స్కూళ్ళల్లో 52 మంది పెరిగాను. నేను ఒకటే సంవత్సరంలో 1000 మందిని పెంచుతాను. ఖాళీ మాటలతో పెంచుతాను. ఎట్లయితే 3 నెలల 30,000 ఓట్లతో ఎట్లా గెలిచింది? చైతన్యపరచాలి విద్యార్థులకు. ఒక ఇంటలెక్చువల్స్, ఐక్యూస్, జనరల్ నాలెడ్జ్, కాలు లేనివాడు కలెక్టర్ ఎట్లయింది?
అదే మొన్న చెప్పాను కదా ఇంటర్వ్యూలో, పుట్టగానే 5 స్టార్ చాక్లెట్ తిన్నోడు, కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నోడు, కార్పొరేట్ కాలేజీలో చదివినోడు కలెక్టర్ అయితే వాడికి గ్రామాల మీద ప్రేమేముంటుంది? తల్లి తెలది, పల్లె తెలది, బర్రె తెలది, కర్ర తెలది, చెరువు తెలది, చెట్లు తెలది, చేమ తెలది. ఎక్కడికి వెళ్తాడు కలెక్టర్ గారు? ఎక్కడికి వెళ్తాడు? పుట్టిండు, కాన్వెంట్లో చదివిండు, కాన్వెంట్ కాగానే చైతన్య నారాయణ చదివిండు, చైతన్య ఢిల్లీకి పోయిండు, కలెక్టర్ అయిండు, సూటు బూటు వేసుకొని వచ్చి కూర్చున్నాడు స్టీరింగ్ మీద. ఆడి గ్రామీణ ప్రాంతంలో ఏముంటుంది? పుట్టాం కాబట్టి మనకు తెలుసు పల్లెటూరు మీద అవగాహన. ప్రభు కాంట్రాక్టర్లు, బిజినెస్ మెన్లు, సమాజ లేని నాయకులు కూడా రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ఇంకా వాడి చెప్పేది మేము వింటాం. మాకు తెలియదు, ఆడికి తెలియదు, ఇద్దరికి తెలియదు, సమాజాన్ని ముంచెత్తాం. మీరు తెలిసిన వాళ్ళేమో మౌనంగా ఉన్నారు. మేము కరెక్ట్ ఉంటే చాలు అనేది ఈ భావన పోవాలి. ముఖ్యంగా ప్రపంచంలో అన్నిటికైనా విలువైన మనం చెప్పిన కాలిపోలు, చిరిగిపోలు, కరిగిపోలు. ప్రపంచంలో ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పోనిది ఒకే ఒకటి విద్య. రెండోది ఉన్న వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు కష్టం చేసుకుని భూమి ఉన్నది, బంగారం ఉన్నది, బంగ్లు ఉన్నది. లేని వాడికి ఏముండదు. లేని వాడికైతే భూములు ఇవ్వలేము 4 ఎకరాలు, లేని వాడికైతే 3 అంతరాలు కట్టియలేము, లేని వాడికైతే 10 రోజులు బంగారం ఇవ్వలేము. ఇక లేని వాడికి ఇచ్చేది ఏముంది మన దగ్గర? చదువు. మీకు ఖర్చు లేదు, మాకు ఖర్చు లేదు, చదువుకున్న ఖర్చు లేదు. ఖర్చు లేని దానికేమో మనం వదిలేసినాం, ఖర్చునేమో అమ్ముకోమని ఇస్తున్నాం. కాబట్టి సమాజంలో మార్పు రావాలా, ప్రజలలో కూడా మార్పు రావాలి. ప్రశ్నించడం ఒకటి. నేను చెప్తున్నాను కదా మీకు, మళ్ళీ అదే చెప్తున్నాను. సుమారు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 లక్షల మంది స్టూడెంట్ రాకపోవచ్చు. సుమారు 9,000 స్కూళ్ళు మూతేసిపోయి, తరలు ఇవి కూడా మూతపడేటి. ప్రభుత్వం పెట్టిన అప్పుల పాలు అయిపోయింది. హైదరాబాద్లో నటివి అమ్ముతాం భూములు. ఇంత కూడా ఇప్పుడు ఎంతోమంది, ఇప్పుడు 140 మంది ఉన్నారు స్టూడెంట్స్ ఇది అనుకుందాం. ఇక వాళ్ళు కూడా పోతారు. పోయిన తర్వాత మేమేం చేస్తాం? రాజకీయ నాయకులు ఇప్పుడు ఇస్తున్నాం కదా కొన్ని ఉచితంగా. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లు ఏం చెప్తామంటే, ఇప్పుడు బియ్యం ఇచ్చిన తర్వాత అన్నం మేమే అండిస్తామంట. మళ్ళీ ఇంకొక ఎలక్షన్ రాగానే ఇంకొక రాజకీయ నాయకుడు ఏమంటాడు, ఇంకా అన్నం సర్ది తీసుకొస్తాం, మేము తినిపించి మూతికి అడుగుతాం. ఇక అప్పుడు పేదవాడికి ఉండే ఒక ఆస్తి, ఒకే ఒక ధైర్యం, ఒకే ఒక్క భవిష్యత్తు. సమాజంలో 2 జ్ఞాపకం పెట్టుకుంటాం. చదువు లేకపోతే సమాజానికి 2 రకాల నష్టం. సంఘ విద్రోహ శక్తిగా తయారైంది, సమాజం మీద కష్టం. నాకు లేని తిండి గింజ కూర్చుని తినటోడికి ఎలా అని పిలుస్తూ ఉంటాయి ఆ పాటలు. ఆలోచన తగ్గి, ఆవేశం పెరిగి, దానివల్ల సమాజానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం ఏదైతే మన పిల్లల్ని అల్లారు ముందు తెలుసుకుంటారో వాడు వచ్చి ఆశపోతాం. ఆయన పెంచిన విధానం అట్లా. మనం ఏమో చాక్లెట్ తినిపించుకుంటే, ఐస్ క్రీమ్ తినిపించుకుంటే మనం పెంచుతాం. కాబట్టి మీరు పెద్దలు, టీచర్లు ముఖ్యంగా మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. దయచేసి భావి భారత పౌరులు, ఈ భారతదేశ భవిష్యత్తుకు చేరు. మీరు రాజకీయ మాటలు నమ్మకండి కానీ మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వృత్తిలో ఉండటం ఫస్ట్ గర్వపడండి. ఎందుకంటే వేరే వృత్తి, ఓడు లిక్కర్ వ్యాపారం చేసేవాడు, వైన్స్ పెట్టుకుంటాడు, అదొక రకమైన వ్యాపారం. కానీ మీరు అట్లా కాదు. ఒక సమాజంలో ఒక కలెక్టర్ని తయారు చేస్తున్నారు, ఒక కండక్టర్ని తయారు చేస్తున్నారు, ఒక కానిస్టేబుల్ని తయారు చేస్తున్నారు. కాబట్టి టీచర్ల మీద భవిష్యత్తు భారతదేశం ఆధారపడి, ఇప్పటికే విలువలు కోల్పోతున్న సమాజం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు ఈ జాతికి, ఈ భవిష్యత్తులో పిల్లలకు నూరిపోయాలి. మరి ముఖ్యంగా ఎంఈఓని చెప్తున్నాను, మన భావజాలమైన తెలుసు కాబట్టి నాకు కొద్దిగా అబద్ధాలు ఆడటం రాదు, నన్ను క్షమించాలందరూ. ఎందుకంటే నిజాలలో బతుకుతే నిర్భయంగా ఉంటాము. ఏదో ఒక రోజు సూర్యోదయం అవుతుంది. ఈరోజు మార్పు మొదలైంది అనుకో, మీ దాంట్లో తప్పన రావాలి. నేను ఎంతసేపు ఎన్నిసార్లు మీటింగ్ల బట్టి ఇదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక చిన్న దూరం 5 కిలోమీటర్ల దూరం దాంట్లో 6 కిలోమీటర్ కూడా పోతారు. అంటే ఎక్కడ పోతున్నారు? మీకు కార్లు వచ్చినాయి, బంగాలు వచ్చినాయి, ప్లాట్లు కొనుక్కున్నారు, చిట్ ఫండ్లు చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుకున్నారు. దాన్ని తప్పేమంటలేను, కష్టపడుతున్నారు, చేస్తున్నారు.
అన్న నార్మల్ ట్రాన్స్ఫర్ అంటే నేను ఇంకెందుకు ఇంటి పక్కన కట్టిస్తా స్కూల్ అన్న పొలాన్ని నాడికి తెప్పిద్దాం అంటే ఏంది అసలు. తర్వాత కంబైన్ ట్రాన్స్ఫర్ లేడీ ఎంఈఓకి ఫోన్ చేసి సార్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఫోర్స్ చేస్తున్నారు సార్. డిఓకి ఫోన్ చేసా, మీకు చెప్తున్నా మీ వ్యవస్థ గురించి చెప్తున్నా. డిఓకి ఫోన్ చేస్తే ఈ ఉద్యోగం చేయడం విరక్తి వస్తున్నా సార్ నిజామాబాద్లో అంటున్నాడు. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడే లేదా కులం అంటాడు, ఒక అసోసియేషన్ అంటాడు, ఎవ్వరు కూడా ఓట్లేదు సార్ ట్రాన్స్ఫర్కు. కాబట్టి మన దాంట్లో మనం తినే గొంగట్లో వెంటికల్ని అవి వేపుండి ముందు ఈ పరిష్కరిస్తాం. ఈ సమస్యలు పెద్ద ఇష్యూ కాదు. ఎట్లయితే సైన్స్ రూమ్ అయిందో స్ట్రెంత్ మీద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. నేను మీరు ఇవ్వట్లేదని కాదు, నమ్మకం పోయింది. మీరు చెప్తానని కూర్చుంటట్లేడు. ఆడ దృష్టికి వచ్చిన తల్లిదండ్రులకు కూలైనా చేసుకోవాలంటే బుక్స్ చదవండి. నాకు ఒక కళ ఉంది, ఏదో ఎవడో ఒకటి మొదలు పెట్టారు. టీఎన్ శేషన్ గారు అసలు ఎన్నికల వ్యవస్థలు అసలు మొత్తం గుండాలు రౌడీలు వాళ్ళు అయిపోయినప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు గజగజలాడిచ్చిండు రాజకీయ నాయకులు. కాబట్టి మీరు కూడా నిరాశ పడకుండా ఓకే అది ఏది ఉన్నా మీ సౌకర్యాల గురించి మాట్లాడదలుచుకుంటే ప్రభుత్వాలు చూసుకుంటారు, మీకు ఏమి ఇబ్బంది అని కూడా చూసుకుంటాం. కానీ ఎక్కడో ఒక చోటి పేదవాడికి విద్య పేదవాడికి అల్టిమేట్గా విలువైనది విద్య మాత్రమే కాదు. దయచేసి అది మీ చేతుల్లో ఉంది, దేశ భవిష్యత్తు కూడా మీ చేతుల్లో ఉంది. ఇది నా ప్రత్యేకంగా మీ అందరినీ టీచర్లకు మరీ ముఖ్యంగా మీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. విద్య లేని సమాజం నాగరికత నిర్మూలన. ఈ దేశానికి రెండు రకాల చదువుకున్న మన కుటుంబాలు బాగా సుఖంగా ఉండవు. ఎందుకంటే వీడు పాడైపోయిన ఇటు దొంగ అవుతాడు, అటు దూరం అవుతాడు, ఇక దొంగనేమో కత్తి పడతాడు. కాబట్టి ఇవన్నీ వ్యవస్థలను గమనించండి చదువుకున్నవాళ్ళు. ఓకే ఈ సమస్యలన్నీ తీరుస్తాను. ముఖ్యంగా పిప్రి గ్రామస్తులకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యనే రోడ్ నేను ఎక్కువ సంతోషపడుతున్నాను. ఎందుకంటే నా కన్న తల్లి అంకాపూర్ ఉంటే నన్ను పెంచిన తల్లి పిప్పర్లు ఉన్నది కాబట్టి నన్ను ఎక్కడో నా తల్లి పైనుంచి దీవిస్తున్నది అనుకుంటా మా అమ్మ ఇక్కడ. కాబట్టి అది పిప్పిరికి ఎక్కడ పెడితే ఒకరు కూడా వస్తలేదు. పిప్పిరికి పెడితే రెండు శాంక్షన్ 10 కోట్లు పెడితే 34 కోట్లు శాంక్షన్. కాబట్టి ఏదో రుణం ఉన్నది నాకు పిప్పిరి గడ్డకు. కాబట్టి మా అమ్మ ఇక్కడనే ఉండే కాబట్టి చిన్నప్పుడు అది ఇక్కడనే పెట్టినా కాబట్టి ఆ గుర్తులు అక్కడనే ఉన్నాయి. ఎప్పుడు పిప్పిరి నా ఉదయంలో ఉంటుంది. మా అమ్మ రుణం ఈరోజు తీసుకున్నాను. మళ్ళీ ఇంకా ఇందిరం మిల్లు కావచ్చు, ఇందిరం మిల్లు కూడా ఎవ్వరు ఇబ్బంది పడకండి. అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండూ కలిసి నిర్మిస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. మేము 4,50,000 ఇళ్లకు సహకారం చేస్తాం. రెండోది ఇప్పుడు కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, మజ్లిస్ లేదు, లేకపోతే ఏ పార్టీలు లేని పేదోడే. మీరు ఎక్కడన్నా ఇప్పటికి కూడా మిస్ అయిన వాళ్ళు ఏం చెందామండి. ఇప్పటికే 4,000 ఇళ్ళు వచ్చినాయి. కొందరు కట్టుకుంటలేరు, కట్టుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి. ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం ఇప్పిస్తాం. మీకు ఇప్పుడు ఏదైనా ఆర్థికంగా వెసులుబాటు లేదు, 1,00,000 2 లక్షలు కలుపుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. కన్నా మాటినండి, కట్టుకోండి. 3 ఏళ్ళు జీతం ఉంటే 5 లక్షలు వస్తాయి. నెలకు 20,000 15,000 జీతం అంటే సుమారు 1,50,000. 3 ఏళ్ళు ఉంటే 5 లక్షలు వస్తాయి జీతం. రోజు 8-9 గంటల జీతం చేస్తాయి. అట్లాంటి ప్రభుత్వము పేదల పట్ల సానుభూతితో 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు కొందరు మేము కట్టుకోలేమంటారు. దయచేసి నా మాటినండి. ఆఖరి స్టాబ్ వేసుకున్న పడేయండి. తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మంచిగా అయినప్పుడు అప్పుడేదో కంప్లీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ 5 లక్షలు తిరిగిపోతే రావు. ఇటు పోతే ఆదిలాబాద్కి వెళ్ళిపోతాయి, లేకపోతే నల్గొండకి వెళ్ళిపోతాయి, ఖమ్మంకి వెళ్ళిపోతాయి. మీకు వచ్చే తిండి మళ్ళీ కడుపు నిండినోడికి పెట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు రూరల్లో కూడా చెప్పండి, కట్టుకున్న ఆ మాటగా చెప్పండి, ఎమ్మెల్యే గారి మాట. 3 ఏళ్ళు జీతం చేస్తే వచ్చే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఇల్లు కట్టు. రెండోది రేషన్ కార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఇవి రెండు కాగానే ఇంకా కొన్ని రోజుల తర్వాత పెన్షన్ స్టార్ట్ చేస్తాం. కొత్త పెన్షన్లు కానీ అరువులకు. ఇంకా మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి. కానీ గ్రామాల ఆస్ట్రేలియాడికి లండన్లోడికి ఈ టైంలో మనం కలిసి ఉండటం ముఖ్యం. ఫస్ట్ హిందువులంతా కలిసి ఉండండి, తర్వాత హిందువులు ముస్లిమ్స్ కలిసి ఉండండి, తర్వాత హిందువులు ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండండి. అంటే అందరం భారతీయులం, ఎవరి మతం వాళ్ళు ఆచరించవచ్చు. కానీ ఎట్లయితే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఐక్యతగా ఉన్నారో హిందువులు కూడా ఐక్యతగా ఉండండి. ఐక్యతని మనం కాపాడు. ఐక్యత లేని రోజు తర్వాత నక్కల వేటల పులులు కూడా చిక్కిచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ ప్రజలు కూడా తెలుసుకోండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం కొందరు అర్థం చేసుకోవాలి. అక్కడక్కడ విలేజ్లు వచ్చి అది ఇది అని శిలపలకం చూడమని చెప్పండి. విలేకరులకు కూడా చెప్తున్నాను, చీకట్లో అన్యాయాలు చేసి
ఒక వ్యవస్థ లోపల అధికార పార్టీ ముసుగులో అది ఇది అని మాట్లాడే వాళ్ళకి శిలపలకం చూపించండి. గౌరవనీయ శాసనసభ్యులు, ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి మాత్రమే. ఏమద్దు ఎవడేం చెప్పినా ఆ పలక చూపింది. దాని కింద రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. నేను ఎమ్మెల్యే ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. నేను ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? కాబట్టి అంటే అంటే ఏమి పిల్లలకి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి శిలాపలకం మీరు అందరూ ఫోటోలు పెట్టుకొని వాట్సాప్లో పెట్టుకోండి. ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం. యుద్ధం కత్తి తీసిన తర్వాత ఆడనుంటాడు, నేనన్ను ఉంటాను. ఇంతకుముందు యుద్ధం చేయలేదా, యుద్ధంలో విజయం సాధించలేదు, యుద్ధం చేసిన కొత్తన అందు ప్రజలను మోసం చేయకండి. మిగతా గల్లీ లీడర్లు, బుల్లి లీడర్లు కూడా ప్రజలని మభ్యపెట్టకండి. ఏదైనా ఉంటే చెప్పండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ఏ పార్టీ లేదు, పేదలందరూ ఒకటి. ఇప్పుడు ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఇప్పుడు డబుల్ రోడ్ చేస్తాము, ఎవరు పోతారు? కాంగ్రెస్ వాడు పోతారా, బీజేపీ వాడు పోతారు? ఎవరి సొమ్ము? మాదా? మీ సొమ్మే. తెచ్చినాం కొట్లాడిన కొట్టి. కాబట్టి ప్రజలందరూ ఎవడు మంచివాడు, ఎవడు ఈ ఊరు లేదు నాకు అంతున్నది, లేదు నాకు ఇంతున్నది, నేను ఇంతలా ఉన్నా, మా తాత ఇది, మా ముత్తాత ఇది, గాలిని ఎందుకు ఎన్నుకుంటాడు? నువ్వు ఏడ్చి తెచ్చుని ఎన్నుకోండి. నీ కష్టంలో కష్టం, నీ సుఖంలో సుఖం అనుకుంటే ఎన్నుకోండి. గ్రామీణ ప్రాంతాలు మేము దూరం ఉంటాం చేయండి. గ్రామాలలో ముఖ్యంగా విలేకరులకు కూడా చెప్తుంటే పోవాలి. 90 గ్రామాలలో ఆర్మూరు పోవాలి. స్థానిక సంస్థలు వస్తున్నాయి త్వరలో. అన్ని ఇన్ని తల మీద రూపాయి పెడితే ₹1 కొనునోండి, ఇంతకుముందు రాజకీయ చరిత్రలో దోసుకున్నోడిని, దాచుకున్నోడిని, మనని ఇబ్బంది పెట్టినోడిని, పార్టీలు మారి మళ్ళీ అదే రూపం జెండా మార్చుకొని వచ్చినోడిని, ఆడి చర్మం అయితే అదే ఉన్నది, జెండా కప్పిండి కొడుకోడు. ఆడి చర్మం ఎట్టిపోతుంది, గుణం ఎట్టిపోతుంది? గుణం పోతుంది ఎర్రా, ఆడి గుణం అట్లనే ఉంటుంది. అవన్నీ నేను చెప్పిన గద్దర్ పాట, మాకు లేని తిండి గింజ నీ కూర్చుంటుంది అంటే కొడంగలోడుకున్న గింజ మాకెందుకు రాదు ఆర్మూర్ కానీ. ఎవ్వరికి భయపడేది లేదు. ఇంతకుముందు పిప్పర్లే కదా, తర్వాత బుల్డోజర్లు తీసుకొచ్చేది ఉన్నది. కొడుకులారా జాగ్రత్త ఉన్నారు ఒక్కొక్కడు. ఇంకా మళ్ళీ అరకొడి ఒక్కడు పాకెట్లు కొట్టుకుని మొదలుపెట్టిన ప్రజలది మోసం చేసుడు, ఇందిరా మిల్ల పేరు మీద డబ్బులు వసూలు చేసుడు, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందరి పని అనుకుంటున్నారు. వచ్చు ఇప్పుడు ఏదైనా అధికార పార్టీ ముసుగులు ఉన్నామని ఒక్కొక్కడిని ప్రతి ఒక్కడి పేరెంట్రీ అయి ఉన్నది. తర్వాత పరిణామాలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు చెప్పిన ఎన్నికలకు ముందు ఒకడికి లెక్క చెప్పినా, పత్రం చెప్పినా, ఈ నుంచి వాళ్ళగొట్టినా, మిమ్మల్ని కూడా ఒక్కరిని కూడా ఉంచా. ప్రజల్ని దోసుకుంటే, ప్రజల్ని మోసం చేస్తే, ప్రజలను బెదిరిస్తే, ఇది ఒకటి రాసి పెట్టుకోండి. మర్యాద కొద్దిగా చెప్తున్నాం, మర్యాద కొద్దిగా ఉండండి, ప్రజలకు సేవ చేయండి. ఇంతకుముందు చేసిన పాపాలన్నీ అడిగేసుకోండి. మళ్ళీ కులాల మధ్యన కుంపట్లు పెట్టి, దాంట్లో పెట్టి, ఊర్లో గొడవలు పెట్టి మళ్ళీ ఏమైనా రాజకీయాలు చేద్దామనుకుంటే మీ అందరి పని తర్వాత వచ్చే రోజుల్లో మీకు ముహూర్తం ఫిక్స్ చేస్తాం. ఇంకా అవకాశాలు ఎందుకంటే స్థానిక సంస్థలు మాత్రం శాంతియుతంగా తయారు చేసుకుంటాం. దీన్ని బట్టి ఇంకా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అంతా కలిసి ఉండండి. ఎలక్షన్స్ కాగానే మళ్ళీ కలిసిపోండి. బంధుత్వాలు జరుపుకోకండి. పార్టీలు ఈరోజు శాశ్వతం కాదు, మీ జీవితాలు శాశ్వతం, మీ బంధుత్వాలు శాశ్వతం కాబట్టి ప్రజలందరూ కలిసి ఉండి మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన విజయకాంతకి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు పిప్రి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, ఇంకా రకరకాల విద్యా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎక్కడున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న దగ్గర ఎన్ని ఇబ్బందులున్నా ఆర్మూరుకు నిలబడి నిటారుగా నిగ్గదీసి ఆర్మూరు వాటా తీసుకొస్తున్నాం. అది సైన్స్ ల్యాబులు కావచ్చు, లేదా సిఆర్ఎఫ్ నిధులు కావచ్చు. నిన్న మొన్న 25 కోట్లు, మొన్న 35 కోట్లు ఆర్ఎండ్బి నిధులు కావచ్చు, లేదు ఇప్పుడు 70 కోట్ల హామ్ నిధులు కావచ్చు, 45 కోట్ల ఏటీసీ నిధులు కావచ్చు, 200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు. ఇలా ప్రతిదీ ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, లేదు ఇందిరమ్మ ఇల్లు అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ కోట సాధించి తీసుకురావడం కావచ్చు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైతే మళ్ళీ అవసరమైతే ఇంకెన్ని వేల ఇళ్ళన్న తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న పేదలు
దయచేసి ఎక్కడైనా రాజకీయ ముసుగులో పేదవాళ్ళకి అన్యాయం జరిగితే మీరు బాధపడకండి, మీరు చింతించకండి. మీకు రాకేష్ అని ఉన్నాడు. ఒక్కరు కూడా 90 గ్రామాలల్లో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేదనే సమస్య రానివ్వను. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఎన్ని వేల ఇళ్ళైనా తీసుకొచ్చి కట్టిపించే బాధ్యత ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఈ రాజకీయ ప్రలోభాలు పెట్టే గల్లీ లీడర్లకు, బుల్లీ లీడర్లకు ప్రలోభాలకు లొంగకండి. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలను మీ మోసం చేయడానికి మా ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇట్లాంటి ప్రలోభాలు పెడతారు, మోసం చేస్తారు, మళ్ళీ గద్దె దాటుతారు. ఒక్కటి ఏంటంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాం, సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా. మరీ ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన GST 375 వస్తువుల మీద GST తగ్గించడం. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఉదయం లేస్తే బ్రష్తో మొదలు పెడితే, పేస్ట్తో మొదలు పెడితే, రాత్రి పడుకునే ముందు దోమల మ్యాటు వరకు కూడా ప్రతి వస్తువు, మీరు పెట్టుకునే సబ్బు కావచ్చు, ఉప్పు, పప్పు, కారం, నూనె, బియ్యం, మీరు పడుకునే సాపలు, ప్రతి పేదవాడు ఉపయోగించే ప్రతి వస్తువు మీద 75 ఏళ్ళ మొదటిసారి తగ్గించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది. మరీ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరైతే మోసగాళ్ళు, పులులు, మానవ రక్తం 10 ఏళ్ళు దాగి మళ్ళీ ఆవుల ముసుగేసుకున్నారు కొడుకులు. కాబట్టి ఎవడు మిమ్మల్ని కాల్చుకు తిన్నాడు, వాడు పార్టీలు మారినంత మాత్రాన అవన్నీ మరొకండి. పాత కేసులు, పాత అన్యాయాలు, పాత అవినీతి మీ ప్రతి గ్రామంలో తెలుసు. కాబట్టి 90 గ్రామాల ప్రజలకు వాడు కండువ కప్పిండి తప్ప వాడు గుండె మారలేదు, వాడు గుణం మారలేదు. కాబట్టి దయచేసి ఎట్లయితే 22 నెలల నుంచి అవినీతి లేకుండా, అహంకారం లేకుండా, కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా, రౌడీజం లేకుండా అభివృద్ధి ప్రథమదేమని కూడా ముందుకెళ్తున్నాను మీ ఆశీర్వాదం వల్ల. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నా భావజాలంతో, నాతో అడుగు నడిచేవాడిని నాతో పంపండి. 6-3 90 గ్రామాలని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతాను.